హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యుఎస్ఏ కబుర్లు. నేను మీ వాణి. మేము ఎక్కడ ఉన్నామో మీకు తెలుసు కదా, యుఎస్లోని టెక్సాస్ స్టేట్లోని డాలస్ సిటీలో ఉన్నాం. ప్రస్తుతం మనం ఇప్పుడు డాలస్లో ఉన్న ఒక ఇండియన్ మార్కెట్కి వచ్చామండి. ఇప్పుడే కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాను. చూడండి, ఇది చాలా పెద్ద మార్కెట్ అండి. పటేల్ బ్రదర్స్ అని చాలా పెద్దదండి. మొత్తం మన ఇండియన్సే ఉంటారటండి. ఇక్కడ చుట్టూ కూడా చాలా షాప్స్ ఉన్నాయండి. చూడండి, ఇక్కడ కార్ పార్కింగ్ కూడా మన దగ్గర అసలు కార్ పార్కింగ్ ఉండదు కదా, తక్కువ ఉంటుంది కదా. ఇక్కడ కార్ పార్కింగ్ కూడా ఎంత పెద్దగా ఉంటుందోనండి. 1000 కార్లు పడతాయండి. రాగానే గణేష్ ఉన్నాడు. నమస్కారం చేసుకొని స్టార్ట్ అవుదాం. చూడండి ఎన్ని ఉన్నాయో. లేస్ ప్యాకెట్స్, తర్వాత బిస్కెట్స్, తర్వాత ఆట, గోధుమ పిండి ప్యాకెట్స్, సోప్స్, ప్రతిదండి. మనకు ఏమేం కావాలో ఇంటికి కావాల్సిన సామాన్లు A to Z మొత్తం దొరుకుతాయండి ఇక్కడ. చూడండి, మన దగ్గర ఉన్నట్టే అన్నీ ఉన్నాయి. అన్ని రకాల బిస్కెట్స్ ఉన్నాయండి. గుడ్ డే బిస్కెట్స్, క్రాక్ జాక్, తర్వాత ఇంకా అన్నీ ఉన్నాయండి. లేస్ ప్యాకెట్స్ చూడండి, ఇవన్నీ లేస్ ప్యాకెట్స్ అండి. అన్ని రకాలే ఉన్నాయి. చూడండి, చాలా పెద్ద మార్కెట్ అండి. అసలు మొత్తం తిరిగేసరికి మాకు ఎంత టైం పట్టిందో ఈ మార్కెట్ అయితే. మనకు ఇంకొక వేరే చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేదండి. అది టమాటోస్ అండి, మనకు అన్నీ దొరుకుతాయండి. వెజిటేబుల్స్ దొరుకుతాయి, తర్వాత ఇంటికి కావాల్సిన సామాన్లన్నీ దొరుకుతాయి. మొత్తం ఇంకొక చోటుకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా అన్నీ ఇక్కడే పర్చేజ్ చేసుకొని మనం వెళ్ళొచ్చు. చూడండి, టమాటోస్ కూడా ఎన్ని రకాలు ఉన్నాయోనండి. మన దగ్గర ఒకటే రకం దొరుకుతుంది కదా, కాకుంటే 2 రకాలు. ఒకటి బెంగళూరు టమాటా అని, ఒకటి మన దేశవాళీ టమాటా అని. మన దగ్గర 2 దొరుకుతాయి. కాకుంటే ఇక్కడైతే ఎన్ని రకాలునండి టమాటోస్. చాలా రకాల టమాటోస్ దొరుకుతాయి. ఇగో బెండకాయలండి. బెండకాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయండి. సొరకాయలు చూడండి, సొరకాయలు ఉన్నాయి, బెండకాయలు ఉన్నాయి. ఇంకా చూడండి, వంకాయలు ఎన్ని రకాలు ఉన్నాయో చూడండి. చాలా రకాలు. కీరా దోస, కాకరకాయ, బీరకాయ, క్యాబేజీ, గోకరకాయ, తర్వాత క్యారెట్, తర్వాత చూడండి మామిడికాయలు ఉన్నాయి, మామిడి పళ్ళు ఉన్నాయి. ఇక్కడ ఇక అల్లం అండి. అల్లంలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయోనండి. ఎంత ఫ్రెష్గా ఉన్నాయండి, చాలా బాగున్నాయి అల్లం కూడా. చూడండి, అల్లం, గ్రాసరీస్ అండి, అన్నీ దొరుకుతున్నాయి ప్రతిదీ. కొబ్బరికాయలు అండి, కొబ్బరికాయలు కూడా దొరుకుతున్నాయి ఇక్కడ. ఉల్లిపాయలు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఉల్లిపాయల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. తెల్ల వాటిల్లోనే 2 రకాలు ఉన్నాయండి. ఎర్ర ఉల్లిపాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆకుకూరలు అండి, ప్రతి ఒక్క ఆకుకూర ఉందండి. పాలకూర, పచ్చల కూర, మెంతి కూర, పుదీనా, అన్నీ అండి. ప్రతి ఒక్క ఆకుకూర దొరుకుతుందండి. చూసారా, దోసకాయలండి, ఉల్లికూర చూడండి, ఇది తోటకూర, ఇదంతా తోటకూర అండి. పాలకూర ఉందండి, పచ్చల కూర ఉందండి, కొత్తిమీర, కరివేపాకు, మెంతి కూర, అన్నీ మనకి ఏది కావాలంటే ఇక్కడ దొరుకుతుంది. తర్వాత చూడండి, ఇక్కడ బేకరీ కూడా ఉందండి. బేకరీలో బిస్కెట్స్ అన్నీ ప్రతిదీ దొరుకుతున్నాయి బేకరీలో కూడా. చూడండి, ఇది ఒక రకమైన ఉల్లిపాయ చూసారుగా. ఇక్కడ మనకి ఇంటికి సరిపోని సామాన్లు కూడా దొరుకుతాయండి. ఐస్ క్రీమ్స్, బ్రెడ్ అండి. బ్రెడ్లో కూడా ఎన్ని రకాల బ్రెడ్స్ అండి. చాలా రకాల బ్రెడ్లు ఉన్నాయి. చూడండి, మిల్క్ బ్రెడ్ ఉంది. తర్వాత ఇవి చపాతీలు అండి. మనకు చపాతీలు కూడా ఇలా దొరుకుతాయండి. మనం ఇంటికి వెళ్ళి కొంచెం వేడి చేసుకొని తినటమేనండి. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఎలా ఉంటాయో ఏమో అనుకున్నాను, కానీ చాలా టేస్టీగా ఉన్నాయి చపాతీలు కూడా. చూడండి, కారం, మిక్చరు, కారపూస, సన్నపూస, లావు పూస, అన్నీ ప్రతివి ఉన్నాయండి. స్వీట్స్ ఇవి దొరుకుతాయి, ఇవి దొరకదని లేదండి. అన్ని ఫ్రూట్స్ అన్నీ దొరుకుతాయండి ఇక్కడ. ప్రతిదీ ఫ్రెష్గా ఉంటాయండి, చాలా బాగుంటాయి. చూడండి, రైస్ అండి. రైస్లో కూడా ఎన్ని రకాలు. బాస్మతి రైస్ అని అన్నీ ప్రతిదండి. చూడండి, ఇవన్నీ రైస్ అండి. రైస్ వస్తారండి. 10 kgs ఉంటాయి అనుకుంటా అండి. ఇవన్నీ 10 మరియు 5 kgs ఉంటాయి
అవి ఉన్నాయి. పికిల్స్ కూడా దొరుకుతాయండి. చూడండి, అన్ని రకాల పికిల్స్ మనకి ఏ సైజులు ఉంటే ఆ సైజులో దొరుకుతాయి. చూడండి, బెల్లం పికిల్స్, రైసు చూసారా. మార్కెట్ చాలా పెద్ద మార్కెట్ అండి, బాగుంటాయండి. మనకు మిల్క్ అండి పెద్ద పెద్ద డబ్బాల్లో దొరుకుతాయండి మనకు, బాటిల్సే. చూసారా, ఖర్జూరం పళ్ళు, పచ్చి ఖర్జూరం అండి ఇవి, డేట్స్ అంటారు కదా అవి. ఆయిల్స్ అండి ఇవి, మనం పూజా నూనె అండి మన దగ్గర దొరుకుతుంది కదా, నువ్వుల నూనె. అన్ని రకాల ఆయిల్స్ దొరుకుతాయండి. పల్లి ఆయిల్, సన్ఫ్లవర్ ఆయిల్ దొరుకుతుంది. తర్వాత వెజిటేబుల్ ఆయిల్స్ అని దొరుకుతాయండి. అవకాడో ఆయిల్ అండి. చూసారా, సన్ఫ్లవర్ ఆయిల్ ఇది. అన్ని రకాల ఆయిల్స్ కూడా దొరుకుతాయండి. మనకి ఏ ఆయిల్ కావాలన్నా అది లేదు అనకుండా అన్నీ ఉంటాయి, ప్రతిదీ. చూసారు, ఇవన్నీ ఉన్నాయి. చూడండి, మ్యాగీ ప్యాకెట్లు, సేమియా ప్యాకెట్లు, ఇవి పూజా సామాగ్రి అండి. ఇక్కడ అన్ని పూజకు సంబంధించినవి కూడా దొరుకుతాయి మనకు, పూజ రూమ్కి సంబంధించినవి. పసుపు, కుంకుమ, అగరబత్తీలు, తర్వాత హారతి కర్పూరము. చూడండి, ఇగో స్వామివారికి మనం దేవుడు పెట్టుకోవడానికి మందిరాలు, చిన్న చిన్న మందిరాలు కూడా దొరుకుతాయండి. బుక్స్ దొరుకుతాయి, దేవుడికి బుక్స్ దొరుకుతాయి, ప్రతిదీ అండి. రాగి సామాన్లు స్వామివారికి, హారతి పళ్ళాలు, ఇంకో స్టీల్ పళ్ళాలు, ఇత్తడి పళ్ళాలు, రాగి పళ్ళాలు, అన్నీ అండి, ప్రతిదీ. చూడండి, అన్ని రకాలు ఉన్నాయండి మొత్తం. ఇక్కడ నాకైతే 99% ఇండియన్సే కనిపించారండి. ఎక్కడో ఒకళ్ళు మన అమెరికన్స్ కనిపించారు, కానీ ఈ మార్కెట్లో మాత్రం మొత్తం ఇండియన్సేనండి. ఇది మొత్తం మన ఇండియన్దే కదండి, ఇండియన్ వాళ్ళదే కదా. చూసారా, ఇగో మనం పెళ్ళిళ్ళు చేసుకున్నా కూడా పీటలు అండి, పెళ్లి పీటలతో సహా ఉన్నాయండి. కుక్కర్స్ అండి, చూసారా, స్టీల్ సామాను. మగ్స్ అండి, మగ్గులు, తర్వాత కుక్కర్స్, రకరకాల కుక్కర్స్ దొరుకుతాయండి ఇక్కడ. చూడండి, చూసారా, ఇవి పసుపు ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, తర్వాత చపాతీ, రవ్వలు, రకరకాల రవ్వలు దొరుకుతాయి. గోధుమ పిండి, గోధుమ రవ్వ, ప్రతిదీ అండి. చూడండి, స్టీల్ సామాను కూడా మనకి ఏవి కావాలన్నా అన్నీ దొరుకుతాయండి. నాన్ స్టిక్ దాంట్లో దొరుకుతాయి, స్టీల్లో దొరుకుతాయి. చూడండి, ప్లేట్స్ చూసారా, ఇవి మనం అల్లం అవి దంచుకోవడానికి చిన్న చిన్నవి, యాలకులు అవి దంచుకోవడానికి అవి. తర్వాత కారపూస గిద్దెలు కూడా ఉన్నాయండి. చూసారా, గ్లాసులు చూడండి ఎంత బాగున్నాయో, అన్నీ ప్రతిదీ అండి. చూసారా, చిన్న చిన్న ప్లేట్స్, కప్స్, తర్వాత ఇవి మళ్ళీ మనం మట్టివండి, ఇవి మన దగ్గర కూడా దొరుకుతున్నాయిగా మట్టివి. చూసారా, ఇక్కడ కూడా దొరుకుతున్నాయి. చూసారా, ఇవన్నీ రాగివండి, ఇత్తడి, రాగి, లోపల స్టీల్ కోటింగ్ వచ్చేసి రాగి, బయట నుంచి రాగి. ఇంకా ఇక్కడ రైస్, తర్వాత ఇంటికి మనం గుమ్మానికి కట్టుకుండే అవి దండలు కూడా ఉన్నాయి. చూసారా, ప్లాస్టిక్ పువ్వులే రకరకాలే ఉన్నాయండి. ఇది కావాలంటే మనకు టైం లేని వాళ్ళు, పిల్లలు ఆఫీసులకు వెళ్ళిపోతారు కదండి పొద్దున్న లేస్తే, ఇంకా వాళ్ళకు కూరగాయలు దొరుకుకోలేము అనుకున్న వాళ్ళకు కట్ చేసిన కూరగాయలు కూడా ఉంటాయండి ఇక్కడ. కట్ చేసి మన బాక్సులో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఉంచుతారు. మనం తెచ్చుకొని ఆ కూరగాయలు తెచ్చుకొని కడిగి వంట చేసుకోవటం అంతే. చూసారా, రేట్స్ కూడా ఉన్నాయి, రేట్ చూసి మనం తీసుకోవటం. ఎన్ని రకాలు ఉన్నాయి. చాక్లెట్స్, పిల్లలకి చాక్లెట్స్ కూడా ఉన్నాయి. మనకి ఇది దొరుకుతుంది, ఇది దొరకదు అని లేదండి, అన్నీ దొరుకుతాయి. ఈ ఒక్క షాప్కి వస్తే మనకి ఇంటికి కావాల్సిన సామాన్ మొత్తం తీసుకొని వెళ్ళొచ్చు. మొత్తం A to Z అన్నీ, వంటింటికి సంబంధించినవి, తర్వాత పూజ రూమ్కి సంబంధించినవి అన్నీ
ప్రతిదీ దొరుకుతాయండి. బిస్కెట్స్, రకరకాల బిస్కెట్స్ దొరుకుతాయండి. గులాబ్ జామ్ అండి, గులాబ్ జామ్ చేసి డబ్బాల్లో ఉంటాయి కదా, మన దగ్గర కూడా ఉంటాయి కదా, అవి అలాంటివి గులాబ్ జామ్స్. తర్వాత ఇవన్నీ అండి, కాలాజామ్, గులాబ్ జామ్, రసగుల్లా, ఇవన్నీ తెచ్చుకోవటమే. చూసారా, కాఫీ పొడులు, ప్రతిదీ అండి. మనకు ఇన్స్టెంట్వి కావాలన్నా అవి దొరుకుతాయి, మామూలుగా పొళ్ళు కావాలన్నా అలా దొరుకుతాయి. చూడండి, అన్నీ ఉన్నాయి. ఫ్రీజర్, ఇది పెద్ద ఫ్రీజర్ అండి. ఇది కోల్డ్ రూమ్ అని కూడా అంటారు. దీంట్లో అన్ని పదార్థాలన్నీ, ఐస్ క్రీమ్స్ అలాంటివన్నీ పెడతారండి. ఇక చూసారా, చీపుర్లు అండి, రాగి చెంబులు అన్నీ. ఇక్కడ చీపుర్లు కూడా దొరుకుతాయండి, రాగి చెంబులు అన్నీ. ఆ కోల్డ్ రూమ్లో పెరుగు, పాలు, ఐస్ క్రీమ్స్ అన్ని కరిగిపోయిన పదార్థాలన్నీ అందులో పెడతారండి. అందులోకి వెళ్తే చాలా చల్లగా ఉంటుందండి. చూసారా, డిస్పోజబుల్ ప్లేట్స్ అండి, ఇలా కూడా దొరుకుతాయి అన్నీ. ప్రతివి రసం ప్యాకెట్స్, సాంబార్ ప్యాకెట్స్, ఇవన్నీ అవండి. చూసారా, చిన్నది తీసుకోండి, ఆల్గండ.
ఎలా ఉందండి వీడియో? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కు ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక సరికొత్త కంటెంట్తో మీ ముందుంటా. అంతవరకు బాయ్.